ఈరోజు మన పాఠ్యాంశంలోనికి వెళ్ళబోయే ముందు మీకు ఒక చిన్న స్టోరీతో ప్రారంభిద్దామని అనుకుంటూ ఉన్నాను. అందరూ బాగున్నారు కదండి. ఇలాగే ఒక పెద్ద ఓడ ఉందండి. ఆ ఓడ చెడిపోయి కదలనని మొరాయిస్తూ ఉంది. అప్పుడు చాలామంది స్కిల్ఫుల్ పర్సన్స్ వచ్చారు. దాన్ని సరిచేయాలని, దాన్ని ముందుకు నడిపించాలని ఎంతో ప్రయత్నం చేస్తూ వచ్చినప్పటికీ కూడా దాని విషయంలో లాభం లేకపోయింది. తర్వాత మొత్తానికి ఎట్లయితే ఊరంతా గాలించారు అంటారు కదా, అలాగే మొత్తం అంతా కూడా చూసి ఒక వ్యక్తిని, నిపుణుడైన ఒక స్కిల్ఫుల్ పర్సన్ని, అంటే 30 సంవత్సరాల అనుభవం ఉన్న వ్యక్తిని ఆ ఓడ బాగు చేయడానికి తీసుకురావడం జరిగింది. ఇక బాధ్యత అంతా కూడా అతని భుజాల మీద వేసేశారు. ఎందుకంటే దే ట్రైడ్ ఎ లాట్. అప్పటికి ఎన్నో ప్రయత్నాలు చేశారు, కానీ ఆ ప్రయత్నాలు ఏవి కూడా ఫలించలేదు. ఇక అతను మొత్తం ఆ ఓడంతా తిరిగి చూశాడు, పైనుంచి కిందకు చూశారు. మొత్తానికి చాలా జాగ్రత్తగా పరిశీలన చేసి తన బ్యాగ్లో నుంచి ఒక చిన్న సుత్తిని తీసి ఆ ఇంజిన్ దగ్గర ఒక భాగం దగ్గరికి వెళ్ళి సుత్తితో నిదానంగా ఇలా కొట్టిన వెంటనే ఆ యొక్క ఓడ ప్రాణం పోసుకుంది. ఇక వెంటనే ఇంజిన్ స్టార్ట్ అయ్యేసరికి ఆ కెప్టెన్ యొక్క సంతోషం అంతా కాదు. ఎందుకంటే లోపల ప్యాసింజర్స్ ఉన్నారు, చాలామందిని చాలా చోట్లకు తీసుకుని వెళ్ళాలి. ఇలా ఆగిపోతే ఇన్ ద మిడిల్ అని చెప్పేసి అనుకున్నప్పుడు చాలా గొప్ప కార్యాన్ని ఆ ఇంజనీర్ చేయగా మొత్తానికి ఓడ ప్రయాణం ప్రారంభమైంది. ఒక 1 వీక్ తర్వాత ఈ ఇంజనీరు ఆ ఓడ యజమానికి తన బిల్ పంపించాడు. ఆ బిల్ ఎంతంటే జస్ట్ సింపుల్ $20,000 పంపించేసరికి, అంటే $20,000 పంపించాడు. ఇక ఆ యజమానికి నిర్ఘాంతపోయాడు. అమ్మో, $20,000 బిల్లా అన్నాడు. క్వశ్చన్ చేశాడు, ఏంటి నాకు లెక్క చెప్పు అని అంటే జస్ట్ ఒక $50 తను ఉపయోగించిన సుత్తికి వేశాడు. మిగతా $19,500 బిల్లు దేనికి అంటే తన 30 years ఆఫ్ ఎక్స్పీరియన్స్కి వేశాడు. ఇంజనీర్ ఈజ్ వెరీ కాస్ట్లీ కదా. ఎందుకంటే ఒక రోజుతో నేర్చుకున్నది కాదు, ఏ ప్రాబ్లం ఎక్కడ ఉన్నదో అనేది తెలుసుకుని దాని ప్రకారం పని చేయటము అనేది అది నిమిషంలో జరిగిపోతుంది. దేవుని చేత ఏర్పాటు చేయబడిన మన జీవితాలు కూడా వెరీ కాస్ట్లీ. ఈ మాటలు వింటూ ఉన్న ప్రతి ఒక్క జీవితము కూడా దేవుని చేత చాలా విలువైనదిగా ఎంచబడింది. అందుకని ఆ విలువలో నుంచే మన దేవుడు ఈరోజు మనతో మాట్లాడబోతూ ఉన్నారు. ఆనాడు యోబు యొక్క జీవితము కూడా సుమారుగా అలాగే పరీక్ష చేయబడింది. సుమారు మేబీ 10 లేదా 20 సంవత్సరాలు చాలా సెర్చ్ చేస్తూ వచ్చాం. అసలు ఎన్ని సంవత్సరాల పాటు యోబు శ్రమల గుండా ప్రయాణం చేశాడు అని అంటే అసలు దేనికి దాని గురించి ఎక్కడా కూడా ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ అంటాను చూసారా, బైబిల్లో కానివ్వండి, బైబిల్ బయట కానివ్వండి, ఏ విధమైన సాక్ష్యాలు లేవు. కానీ మన ఎక్స్పెక్టేషన్ ప్రకారము దాని అలా మనం అనుకుంటే సుమారు తను ఎక్స్పీరియన్స్ చాలా అనుభవజ్ఞుడు అని చెప్పి తన నెరసిన వెంట్రుకల అనుభవం అనేది మనకి దానిలో కనపడుతూ ఉన్న ఆలోచనలు బట్టి మనము అంచనా వేయవచ్చు. ఇక్కడ చూసినట్లయితే యోబు తన జీవితంలో ఇప్పటి వరకు కూడా 1-2 అధ్యాయాలు కూడా ఒక కథ రూపంలో కొనసాగుతూ వెళ్ళాయి. ఇక 3వ అధ్యాయం నుంచి ఒక పద్య రూపంలో ఇక్కడ మనకు వివరించబడుతూ ఉన్నాయి. అందుకని పొయిటిక్ అండ్ విజ్డమ్ లిటరేచర్లో ఇది చాలా ప్రఖ్యాతమైన స్థానాన్ని పొందుకుంది. ఈ 3వ అధ్యాయం నుంచి మరలా ఈవెన్ లాస్ట్ 2 చాప్టర్స్ వరకు, అంటే 40 అధ్యాయాల వరకు కూడా అంతా కూడా పొయిటిక్ స్టైల్లోనే కొనసాగుతూ వచ్చింది. ఏమైనప్పటికీ ఈరోజు ఇక్కడ మనం చూడబోయే అంశం ఏమిటి అని అంటే యోబు యొక్క విలాపము, ద డిస్పైర్ ఆఫ్ జోబ్ అనమాట. ఏమైనా ద మిజరీ ఆఫ్ జోబ్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒక్కొక్కసారి అండి మనం ప్రయాణించే ప్రయాణము లేకపోతే మన మార్గాలు చాలా కష్టతరంగా ఉంటాయి. ఈజ్ యువర్ పాత్ ఈజ్ డిఫికల్ట్, ఇట్ ఈస్ బికాజ్ యువర్ పర్పస్ ఈజ్ బిగ్గర్ దాన్ యువర్ థాట్. అంటే మన ఆలోచన కంటే కూడా మన జీవితాలలో దేవుడు నెరవేర్చాలని ఉద్దేశము గొప్పదిగా ఉన్నప్పుడు మన మార్గము కూడా కష్టతరంగానే ఉంటుందట. ఆ కష్టతరమైన మార్గములో నుంచి ఎప్పుడైతే మనం ప్రయాణం చేస్తూ ముందుకు వెళతామో, మనం ఏదైతే ఉద్దేశాన్ని మనం కలిగి ఉన్నామో, దానిని మించి మన దేవుడు కలిగి ఉన్నారో దానిని మనము రీచ్ అవ్వగలుగుతాం. అంతేకాదు, ఈ అధ్యాయం చదువుతూ ఉంటే మనకు అనేక రకాలైన ప్రశ్నలు కలుగుతూ ఉంటాయి. వై గాడ్ సో సైలెంట్? దేవుడు ఎందుకని మౌనంగా ఉన్నాడు? నేను ఎంత కష్టపడుతూ ఉంటే, ఎంత శ్రమను అనుభవిస్తూ ఉంటే దేవుడు మౌనంగా ఉండడం అనేది అసలు ఏమైనా బాగుందా? అంతేకాదు, ప్రతికూల పరిస్థితులు వచ్చినప్పుడు ఆత్మహత్య చేసుకోవాలనిపించిందా?
అలాగే శ్రమలు వచ్చినప్పుడు ఆ శ్రమల నుండి దూరంగా పారిపోవాలని అనిపించిందా? ఆలోచించండి. ఎందుకంటే ఈ 2 ప్రశ్నలు కూడానండి ప్రతి ఒక్క మానవ జీవితానికి చాలా దగ్గరగా అద్దం పడుతూ ఉంటాయి. మనకు ప్రతికూలత, అననుకూల పరిస్థితులు ఎదురైనప్పుడు వెంటనే మనకు వచ్చే ఫస్ట్ థాట్, ఐ వాంటెడ్ టు ఎండ్ అప్ దిస్ లైఫ్. అసలు ఇంకా ఈ జీవితాన్ని నేను ముగించుకుంటే సరిపోతుంది. ఎందుకీ జీవితం? లేకపోతే నిన్ను చంపి నేను చనిపోతా. మనం చూస్తూ ఉన్నాం కదండి, న్యూస్ పేపర్స్లో చిన్నారులని కూడా చూడకుండా వాళ్ళకి విషం ఇవ్వడం, తర్వాత మనం విషం తీసుకోవడం, అలా ఎన్ని కుటుంబాలు రాలిపోతూ వచ్చాయి. దీనికి అంతటికీ కూడా కారణం ఏంటండి? వేదన, నిరాశ, నిస్పృహ. దానిని ఎలా ఛేదించుకొని మనం ముందుకు వెళ్ళాలో అనే దానికి ఉదాహరణగా ఇదిగో దేవుడు ఇక్కడ యోబు యొక్క జీవితాన్ని పరీక్షగా నిలబెట్టారు. సో ద లైఫ్ ఆఫ్ జోబ్ ఈజ్ వెరీ కాస్ట్లీ అండి. చాలా విలువైన జీవితము యోబు జీవితం. యోబు లాంటి శ్రమలు అనుభవిస్తూ ఉన్న వారు మనలో మన మధ్య లేకుండా ఉన్నారా? ఆలోచించండి. దే ఆర్ దేర్, వాళ్ళు ఉన్నారు. కానీ అటువంటి వారి జీవితాలు కూడానండి ఇప్పటికీ కూడా శ్రమల కొలిమిలో గుండానే ప్రయాణం చేస్తూ ఉన్నాయి. కానీ ఆ శ్రమల కొలిమిలో నుంచి దాటబోయే సమయంలోనికి దేవుడు మిమ్మల్ని నడిపిస్తూ ఉన్నాడని మీరేమైనా గుర్తించగలుగుతూ ఉన్నారా? ఆలోచించండి. యోబు ఇక్కడ తన స్నేహితులు వచ్చారు, కూర్చున్నారు. ఆ స్నేహితులు వచ్చేసరికి ఇప్పటికే 7 రోజులు అయిపోయింది. ఈ 7 రోజుల పాటు ఎంతో వేదనతో అప్పటికే కొన్ని వారాల నుండి యోబు ఈ పరిస్థితిని ఎదుర్కొంటూ ఉన్నారు. అతని స్నేహితులు చాలా లాంగ్ డిస్టెన్స్ నుంచి, ఎదోము నుంచి మరొక ప్రాంతము నుంచి వారు అక్కడికి రావడం అనేది జరిగింది. మొత్తానికి కొన్ని మైళ్ళ దూరము నుంచి వారికి ఈ విషయం తెలిసి వర్తక వ్యాపారుల ద్వారా అది తెలుసుకుని, ఇప్పుడులాగా ఆనాటి దినాల్లో ఇన్స్టాగ్రాములు లేవు, వాట్సాప్లు లేవు, ఇమ్మీడియట్గా లైవ్ టెలికాస్ట్లు ఏమీ లేవు. ఇక పర్సన్ టు పర్సన్ అంటే ఓరల్ ట్రాన్స్మిషన్ అంటాను చూసారు, మౌత్ పబ్లిసిటీ. ఇక్కడ ఊజు దేశంలో జరుగుతున్న పరిస్థితులు, అక్కడ వర్తక వ్యాపారులు వచ్చినప్పుడు ఆ వ్యాపార రీతి వారు ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి వెళ్ళినప్పుడు అలా యోబు స్నేహితులకు యోబు యొక్క పరిస్థితి అనేది తెలియచేయబడిన తర్వాత వారు బయలుదేరి వచ్చారు. వచ్చిన తర్వాత దే వర్ కెప్ట్ క్వైట్ ఫర్ 7 days. 7 రోజుల పాటు వారు ఏమీ మాట్లాడాల. అక్కడ ఎదురు చూస్తూ ఉన్నాడు యోబు. తన స్నేహితులు ఏమైనా మాట్లాడతారా, తాను ఉన్న స్థితి గురించి తనకు ఏదైనా స్వాంతన పలుకులు పలుకుతారా అని ఎంతో ఆశతో ఎదురు చూస్తూ ఉంటే అక్కడ వాళ్ళు ఏమీ మాట్లాడకుండా ఉండేసరికి ఇప్పుడు నోరు తెరిచి యోబు మాట్లాడుతూ వస్తూ ఉన్నాడు. ఎందుకంటే మన జీవితాల్లోనండి యోబు ఇక్కడ మాట్లాడే మాటలు మనం ఆలోచన చేస్తూ ఉంటే ఆరంభంలో అక్కడ దేవునిని నిందించాల, అలాగే నేను చనిపోవాలి, ఆత్మహత్య చేసుకోవాలి అనే తలంపు కూడా యోబు ఎక్కడ కూడా కనపరిచినట్లు లేదు. అంతేకాదు మర్సీ కిల్లింగ్ అంటా చూసారా, అసలు నేను పుట్టిన వెంటనే నా తల్లి చంపేసినా బాగుండేది అని ఆలోచన కూడా లేదు. గమనించారా మీరు? వీ డోంట్ హ్యావ్ ఎనీ రైట్ టు కర్స్ అవర్ లైఫ్స్. మన జీవితాలను శపించుకోవడానికి, మన జీవితాలను నాశనం అందించుకోవడానికి మనకు ఏ విధమైన అధికారము కూడా లేదు అనే సంగతి మనము తెలుసుకోవాలి. ఇక్కడ ఈ భాగములో మనం చూసినట్లయితే యోబు తన జీవితాన్ని తాను అక్కడ శపించుకుంటూ ఉన్నాడు. ఎలా శపించుకుంటూ ఉన్నాడు అనేది కూడా ఆలోచన చేస్తే ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. చాలామంది అండి జీవితంలో కష్టదశ వచ్చినప్పుడు చాలా రకాలుగా తమ జీవితాలు అంతమొందించుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఒకసారి ఒక బాబు పుట్టాడు. ఆఫ్టర్ లాంగ్ మెనీ ఫస్ట్ బేబీకి సెకండ్ బేబీకి చాలా సంవత్సరాల గ్యాప్ వచ్చినప్పుడు తర్వాత రెండోసారి కూడా బాబు జన్మించారు. జన్మించిన వెంటనే సిస్టర్స్, డాక్టర్స్ చాలా హడావిడి పడుతూ ఉన్నారు. కానీ వారు అసలు కండిషన్ పేరెంట్స్కి చెప్పలా. కానీ ఫాదర్ అదే టైంలో చూడటం ద్వారా వెంటనే వాళ్ళతో పోట్లాడి వాళ్ళ బేబీని వాళ్ళ చేతిలోకి తీసుకుని అప్పటికప్పుడే మదర్ని కూడా అక్కడ వదిలిపెట్టేసి మరొక హాస్పిటల్కి తీసుకుని వెళ్ళి ఆ బాబు జీవనముతో అంటే లైఫ్ అండ్ డెత్తో చాలా ఫైట్ చేస్తూ వచ్చాడు. కొన్ని లక్షల రూపాయలు ఖర్చు పెట్టారు. లక్షల రూపాయలు ఖర్చు పెట్టడానికి తల్లిదండ్రులు సిద్ధపడ్డారు. జస్ట్ న్యూ బోర్న్ బేబీ, ఇమాజిన్. ఇప్పుడు ఆ బాబుకి చక్కగా యూకేజీ చదువుతూ ఉన్నాడు. ఎందుకంటే బాబు ఈజ్ చాలా కాస్ట్లీ అని నేను అంటూ ఉండేదాన్ని. సో సన్ ఈజ్ వెరీ కాస్ట్లీ. చూసారా, దర్ ఈజ్ అ గ్రేట్ పర్పస్. ఎందుకంటే మనకు తెలియదు
మరణముతో నిత్యము కూడా పోరాడుతూ ఉండే వ్యక్తి. ఎప్పుడు ఏ కబురు వస్తుందో తెలియదు. కానీ అటువంటి బిడ్డలను బ్రతికించుకున్న తల్లిదండ్రులు కాలగమనాన వారి జీవితాలు దేవునికి అక్కరకు వచ్చే విధంగా నడిపించిన విధానం చూస్తూ ఉంటే అద్భుతంగా ఉంది కదా. ఇక్కడ ఈ అధ్యాయాన్ని మనం 3 భాగాలుగా డివైడ్ చేయవచ్చు. 1 నుండి 10 వచనాలు చూసినట్లయితే యోబు యొక్క విలాపము అని కనపడుతుంది. అంటే యోబు ఎలా విలపిస్తూ ఉన్నాడు అనేది మనం ఇక్కడ చూడవచ్చు. అండ్ సెకండ్ వన్ లాంగింగ్ ఫర్ డెత్ 11 to 19 వర్సెస్ 11 నుంచి 19 వచనాల్లో చూసినట్లయితే మరణము కొరకైన ఎదురు చూపు అక్కడ కనపడుతూ ఉంది. అలాగే చివరిగా 20 నుంచి 20 వచనాలు చూసినట్లయితే ద బిట్టర్నెస్ ఆఫ్ లైఫ్ లేదా క్వశ్చనింగ్ లైఫ్ పర్పస్. అక్కడ చివరి వచనాలలో యోబు తన చేదైన అనుభవం గురించి మాట్లాడుతూ ఉన్నారు, లేదా అక్కడ జీవితంలో ఉన్న ఉద్దేశమును అక్కడ ప్రశ్నిస్తూ ఉన్నారు. మరి యోబు ఏ విధమైన విలాపాన్ని విలపిస్తూ ఉన్నాడో అది ఒకంత మనం చూస్తే ఈజ్ ఇట్ రైట్ ఆర్ రాంగ్ అనేది మనం తెలుసుకోవచ్చండి. ఎందుకంటే ఇక్కడ 3వ అధ్యాయము నుంచి కూడా యోబు తన దుఃఖాన్ని ఆవేదనను ఎంతగానో కనపరుస్తూ వచ్చారు. ఎందుకంటే ఇటువంటి దుఃఖకరమైన పరిస్థితులు, వ్యక్తులు, కుటుంబాలు ఎన్ని ఉన్నాయో మన మధ్య, వారందరూ కూడా ప్రయాణం చేస్తూ ఉన్నారు. కొంతమంది ఆ ప్రయాణాన్ని కొనసాగించలేక మధ్యలో సెల్ఫ్ డెసిషన్స్ తీసుకుని జీవితాలు అంతమొందించుకుంటూ ఉన్నారు. కానీ కొంతమంది అయితే ఇప్పటికీ కూడా పోరాడుతూ ఉన్నారు. అది 1 సంవత్సరం కదండి, కొన్ని సంవత్సరాల పాటు పోరాటం అండి. యోబు ఏదో ఊరికి అప్పటికప్పుడు కొన్ని వారాల పాటు, కొన్ని మాసాల పాటు అని చెప్పడానికి వీల్లేదు. ఎందుకంటే అతని యొక్క లైఫ్ స్పాన్ చూసినట్లయితే ఈ శ్రమలు తీరిన తర్వాత యోబు 140 సంవత్సరాలు జీవించారు. మరి అంతకుముందు ఎన్ని సంవత్సరాల నుంచి తాను జీవించి ఉన్నారు అని అంటే అప్రాక్సిమేట్గా క్యాలిక్యులేట్ చేస్తే బహుశా ఈ శ్రమల పర్యాయము ప్రారంభము 60 లేదా 70 సంవత్సరాల్లో ప్రారంభమై ఉంటుందేమో. ఎందుకంటే పాత నిబంధనలో మన పితరుల కంటే కూడా ముందుగానే జన్మించిన వ్యక్తి యోబు. కాబట్టి అప్పటి దినాలలో ఇతని యొక్క లైఫ్ స్పాన్ అనేది 2 centuries మనం చెప్పుకోవచ్చు ఏదేమైనప్పటికీ. ఎందుకంటే బహుశా ఎర్లీ మ్యారేజెస్ 20 సంవత్సరాలప్పుడు వివాహం అయి ఉంటుంది, 10 మంది కుమారులు కదా, కుమార్తెలు కలిపి మొత్తం టోటల్ 10 children. అంటే 1 year గ్యాప్ వేసుకున్న తర్వాత మళ్ళీ వాళ్ళందరూ కూడా వివాహం అయ్యింది. అంటే వాళ్ళు జన్మించడము, తర్వాత వివాహాలు కావడము, ఇదంతా కూడా క్యాలిక్యులేట్ చేసుకుంటే అప్పటికి యోబు ఈ పరిస్థితుల గుండా ప్రయాణం చేయవలసి వచ్చేసరికి, ఎందుకంటే దేవుడండి ఎవరిని పడితే వాళ్ళని ఎన్నుకోడు. ఏదో తనకు కనపడిన వాళ్ళని టెస్ట్ చేద్దామని చెప్పేసి కూడా అనుకోడు. ఎవరైనా ఒక వ్యక్తిని దేవుడు తీసి పక్కన పెట్టాడు అని అంటే ఆ వ్యక్తిని దేవుడు ఎంతో సునిశ్చితంగా పరిశీలన చేసి ఎస్ డెఫినెట్గా ఇతని జీవితము, ఈమె జీవితము నా నామాన్ని ప్రత్యక్షపరుస్తుంది అని దేవుడు కూడా ఎంతగానో గుర్తెరిగి అటువంటి విధముగా మన జీవితాలను ప్రత్యేకపరిచి పక్కన పెట్టుకున్నారు. అందుకనే యు ఆర్ సంథింగ్ స్పెషల్ అండి. ఆత్మహత్య చేసుకోవాలని ఆలోచనలు వస్తూ ఉన్నాయి కదా, లేకపోతే ఈ సమస్యల నుంచి దూరంగా వెళ్ళిపోవాలని అనుకుంటూ ఉన్నాం కదా, ఎక్కడికి వెళ్ళనవసరం. మనం ఉన్న చోటని మేకు దిగగొట్టినట్లుగా మనము స్థిరముగా నిలబడినట్లయితే ఆ శ్రమ అనేది మన నుండి పారిపోతుంది. అది ఈ రోజు కాకపోతే రేపైనా పారిపోతుంది. దానికి ఉదాహరణ ఇదిగో నిలువెత్తు ఈ సేవకురాలే. ఎందుకంటే మేము మా యవ్వనస్తులుగా ఉన్నప్పుడు మా కుటుంబంలో వచ్చిన ఎన్నో రకాల ఆర్థికపరమైన ఇబ్బందులు ఎదుర్కొంటూ వచ్చాం. కొన్ని సంవత్సరాల పాటు పట్టిందండి ఆ శ్రమలన్నీ కూడా తీరడానికి. అయినప్పటికీ దేవునికి స్తోత్రం. ఎందుకంటే బికాజ్ వీఆర్ ఇన్ ద లార్డ్, దట్స్ వై వీ డిడ్ నాట్ కమిట్ సూయిసైడ్. ఎన్నో సందర్భాలలో మా అమ్మ నాన్నగారు అనేవారు, ఏదైనా ఇంత విషం బాటిల్ తెచ్చుకుని జీవితాన్ని ముగించుకుంటే బాగుండేది కదా అని. ఆ సమయంలోనే మా సిస్టర్ మొట్టమొదటిగా ప్రభువుని అంగీకరించిన తర్వాత మేమందరం ఒక్కొక్కరికి ఈ ప్రభులోనికి వచ్చిన తర్వాత ఎక్కడ లేని ధైర్యం, ఏది ఉన్నా పోయినా, ఏమున్నా లేకున్నా ఈ దేవుడు ఉన్నాడు కాబట్టి శ్రమను ఎదుర్కొంటూ చొచ్చుకుంటూ ముందుకు వెళదాం. అలాగే ఇక్కడ యోబు తన జీవితంలోనండి ఈ శ్రమల గురించి ఆలోచించుకునే సమయంలోనికి వస్తే హీ వాజ్ ఇన్ ఎ షాక్. చాలా అంటే షాక్లో ఉన్నాడు ఆయన. ఎందుకంటే యోబు యొక్క జీవితాన్ని మనం ఆలోచించేస్తే 1 నుండి 10 వచనాల్లో మనం చూద్దాం. 1 నుంచి 3 వచనాలు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నారు. ఏమనంటే యోబు ఇలాగు అనేను. అంతేకాదు మొదటి వచనం చూద్దాం. ఆ తరువాత యోబు మాట్లాడ మొదలుపెట్టి తాను పుట్టిన దినమును శపించెను అని అంటున్నారు. తర్వాత అంటున్నారు యోబు ఈలాగు అనెను. ఇక్కడ చూడండి ఎవరిని శపిస్తూ ఉన్నారు? పుట్టిన దినమును శపించుకుంటూ ఉన్నారు.
ఇదంతా చదువుతూ ఉంటే నిజంగా ఇట్స్ రియల్లీ డిఫరెంట్గా కనపడుతుంది కదా. అందుకని ఇక్కడ ఏమంటున్నారంటే, జోబ్ కర్సెస్ ద డే ఆఫ్ హిస్ బర్త్ విషింగ్ హీ హ్యాడ్ నెవర్ బీన్ బోర్న్. అసలు జన్మించకుండా ఉంటే బాగుండేది కదా అని చెప్పి తనను తాను మాట్లాడుకునే విధానం మనకి ఇక్కడ కనపడుతుంది. అందుకని యోబు ఈలాగు అనెను అని చెప్పి ఇప్పుడు 3వ వచనంలో మాట్లాడుతూ ఉన్నారు. అంటే 7 రోజుల శ్రమ తరువాత ఇక్కడ నోరు తెరచి యోబును దేవునిని కాదు, అలాగే ఆ పరిస్థితులు తీసుకుని వచ్చిన వారిని కాదు, కానీ తన జన్మను తానే శపించుకుంటూ ఉన్నారు. అసలు మన జన్మని మనం శపించుకోవచ్చా? ఆలోచించండి. అసలు మనకి జన్మనిచ్చింది ఎవరు? మన దేవుడు. అంటే మన జన్మని మనం శపించుకుంటూ ఉన్నాము, తిట్టుకుంటూ ఉన్నాము, లేకపోతే మన గురించి మన మీద సణుగుతూ ఉన్నాము అని అంటే ఆటోమేటిక్గా ఎవరికి వ్యతిరేకంగా మనం మాట్లాడుతూ ఉన్నట్లు? దేవునికి వ్యతిరేకంగా. కానీ ఇక్కడ యోబు డైరెక్ట్గా దేవుని గురించి ఏం మాట్లాడటం లేదు, తన స్నేహితులు వచ్చి కూడా తను ఓదార్చడం లేదని ఏమీ మాట్లాడటం లేదు, లేకపోతే చుట్టుప్రక్కల దేశాల వారు వచ్చి తమ ఆస్తిని ఎలా నాశనం చేశారో, ఎలా ఎత్తుకొని వెళ్ళిపోయారో వారెవ్వరి గురించి కూడా మాట్లాడటం లేదు. ఈ పరిస్థితిలో ఉన్న తన జీవితాన్ని పరిశీలన చేసుకుంటూ హౌ ఐ వాజ్, నౌ హౌ ఐ యామ్. ఒకప్పుడు నేను ఎలా ఉన్నాను, ఇప్పుడు నేను ఎలా ఉన్నాను. చదువుకుందాం 3వ వచనం. నా తల్లి గర్భద్వారములను అది మూయనందుకును, నా నేత్రములకు అది బాధను మరుగు చేయనందుకును నేను పుట్టిన దినము లేకపోవునుగాక, మగపిల్ల పుట్టినని ఒకడు చెప్పిన రాత్రి లేకపోవునుగాక. ఓకే, ఇక్కడ అంటూ ఉన్న మాట చూడండి. నా తల్లి గర్భద్వారం అంటే హీ డిడ్ంట్ వాంట్ టు కమ్ అవుట్ ఆఫ్ ద మదర్స్ వూమ్. తల్లి గర్భంలో నుంచి రావడానికి ఇష్టపడటం లేదు. అంటే గుర్తు చేసుకుంటాను, అబ్బా 9 మాసాల పాటు ఎంత చక్కగా ఉన్నానో నా తల్లి గర్భములో, మరలా ఇప్పుడు బయటకు నేను ఎందుకు రావాలి, బయటకు వస్తేనే కదా ఎందుకు ఈ శ్రమలు అని చెప్పి ఈవెన్ జన్మించిన తర్వాత గత కాలంలో కొన్ని సంవత్సరాల పాటు ఒక రిచ్ మ్యాన్ ఇన్ ద ఈస్ట్ అంటే తూర్పు దేశాలలో ఒక ధనవంతునిగా ఉన్న తన జీవితాన్ని, పేరు ప్రఖ్యాతులు కలిగిన తన జీవితాన్ని మరచిపోయేంత బాధను అనుభవిస్తూ ఉన్నాడు. అందుకని ఇప్పుడు అసలు నేనంటూ లేకపోయి ఉన్నట్లయితే అని ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. అంటే చూసారా, అక్కడ మనకి ఇర్మియా 20వ అధ్యాయము 14 నుండి 18 వచనాల్లో కూడా అక్కడ ఇర్మియా మాట్లాడుతూ ఉన్నారు కదా, వై వాజ్ ఐ ఎవర్ బోర్న్ అని చెప్పి. అంటే అసలు నేను ఎందుకు పుట్టాను అని చెప్పేసి ఈవెన్ ప్రవక్త అయిన ఇర్మియా కూడా మాట్లాడుతూ ఉన్నారు. 20వ అధ్యాయము 14 నుండి 18 వచనాలు. నేను పుట్టిన దినము శపింపబడును గాక, నా తల్లి నన్ను కనిన దినము శుభదినమని అనబడకుండును గాక. నీకు మగపిల్ల పుట్టినని నా తండ్రికి వర్తమానము తెచ్చి అతనికి అధిక సంతోషము పుట్టించినవాడు శాపగ్రస్తుడగునుగాక. నా తల్లి నాకు సమాధిగా నుండి ఆమె ఎల్లప్పుడూ గర్భవతిగా ఉండునట్లు అతడు గర్భములోనే నన్ను చంపలేదు గనుక యెహోవా ఏమాత్రమును సంతాపము లేక నశింపచేసిన పట్టణముల వలె ఆ మనుష్యుడు ఉండునుగాక. ఉదయమున ఆర్తధ్వనిని, మధ్యాహ్న కాలమందు యుద్ధధ్వనిని అతడు వినుగాక. కష్టమును దుఃఖమును చూచుటకై నా దినములు అవమానముతో గతించిపోవునట్లు నేనేల గర్భములో నుండి వెడలి తిని. అక్కడ యోబు ఎలా ఎక్స్ప్రెస్ చేశారో తర్వాత కాలంలో వచ్చిన ప్రవక్త అయిన ఇర్మియా కూడా అదే భావాన్ని కలిగి ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు ఎదుర్కొనే శ్రమ, వారు ఏ స్థానములో అయితే ఉన్నారో తట్టుకోలేనంత శ్రమని వారు ఎదుర్కొనవలసి వచ్చినప్పుడు వారి నోట నుండి వచ్చిన మాట ఏమంటూ ఉన్నారండి, నేను పుట్టిన దినము శపింపబడును గాక. అంతే కదా, అసలు ఒక మగ పిల్లవాడు పుట్టినని అసలు ఆ వర్తమానం తెచ్చిన వ్యక్తే లేకుండా ఉంటే ఎంత బాగుండేది. అంటే కంప్లీట్గా ఇక ఈ భూమి మీద తన జీవితము లేకుండా ఉండాలి అనే ఆలోచన ఇక్కడ యోబు వ్యక్తపరుస్తూ ఉన్నారు. యోబు యొక్క మాటల్లో ప్రతి సందర్భంలో కూడా మనము గుర్తుంచుకోవాల్సింది ఒకటే, ఎందుకంటే ఆ దినము అంధకారం అగునుగాక అని చెప్పి వెలుగు దాని మీద ప్రకాశింపకుండునుగాక, చీకటియు గాఢాంధకారమును మరలా దానిని తమ యొద్దకు తీసుకొనుగాక అని చెప్పి ఇక్కడ మాట్లాడుతూ ఉన్నారు. సో అందుకని ఇది చాలా యూనిక్గా మనకి కనపడుతూ ఉంది, కానీ అంటే ప్రత్యేకంగా కనపడుతుంది, కానీ ప్రత్యేకత ఏమీ కాదు. ఎందుకంటే శ్రమ అనేది ఒక వ్యక్తిని అటాక్ చేసినప్పుడు, శ్రమలో గుండా ఒక వ్యక్తి నడిపించబడుతూ ఉన్నప్పుడు డెఫినెట్గా ఇదే ఆలోచన అనేది మనము కలిగి ఉంటాం. అదే అందుకని యోబు 6వ అధ్యాయము 9వ వచనం, 7వ అధ్యాయము 15, 16 వచనాలు,
యోబు 14వ అధ్యాయము 13వ వచనం. ఈ వచనాలన్నింటిలో కూడా ఇక్కడ యోబు అదే మాట్లాడుతున్నారు. ఎన్నో మార్లు తన జన్మ లేకుండా ఉంటే బాగుంటుంది అని అనుకున్నాడు. ఎందుకంటే దేవుడు తన ఇష్టానుసారముగా నన్ను నలుపుతూ ఉన్నాడు, నా జీవితాన్ని ఎడాపెడా దేవుడు కొట్టేస్తూ ఉన్నాడు, కాబట్టి నేను ఉరి తీయబడవలని నేను కోరుచు ఉన్నాను. చూడండి 7వ అధ్యాయము 15-16 వచనాల్లో యోబు పలుకుతూ ఉన్న మాట, ఈ నా ఎముకలను చూచుట కన్నా మరణమొందుట నాకు ఇష్టము. ఏమండి, చిన్న గాయమైంది అనుకోండి, ఎంత బాధ. ముఖ్యంగా ఎముకలకి ఏదైనా సరే తగిలింది అనుకోండి. మా విద్యార్థి ఒకరు సేమ్ ఇట్లాగే బోన్ ప్రాబ్లంతో చాలా సఫర్ అవుతూ ఉన్నారు. వచ్చే ముందు వెళ్ళి ప్రేయర్ చేసి, ఒకటే యేసు నామములో తగ్గిపోతుందమ్మా, మీకు ఈ శ్రమ దేవుడు అనుమతించాడు అని అంటే డెఫినెట్గా తన స్వస్థతను మీకు అనుగ్రహిస్తారు అని చెప్పి వెళ్ళి ప్రార్థన చేసి వచ్చాను. ఎందుకంటే కడుపు నొప్పో కాలు నొప్పో ఏదన్నా అయితే ఓకే పర్వాలేదని అనిపిస్తూ ఉంటుంది, కానీ ఈవెన్ మనకి బోన్ ప్రాబ్లం వస్తే మాత్రం దాన్ని భరించటము అనేది చాలా చాలా కష్టమండి. అది ఒక సర్టెన్ ఏజ్ వచ్చిన తర్వాత మనకి కాల్షియం తగ్గిపోయి మోకాళ్ళు అరిగిపోయి ఈ జాయింట్స్ అన్నీ కూడా అరిగిపోయి అవి అనుగ్రహించి లేకపోతే అవి ఇచ్చే పెయిన్ ఉంటుంది చూసారా, ఇట్స్ అన్బేరబుల్ అండి, భరించలేం. ఎంతమంది ఎన్ని చెప్పినప్పటికీ కూడా ఇప్పుడు అటువంటి బాధను ప్రత్యక్షంగా అనుభవిస్తూ ఉన్నాడు యోబు. బహుశా అంతకుముందు ఏ విధమైన పెయిన్ అనేది, శారీరకమైన శ్రమ అనేది లేని వ్యక్తి యోబు. ఒకేసారి అలా కృమ్మరించినట్లుగా పడిపోతే ఈవెన్ అన్నీ వెళ్ళిపోయినా ఏమీ మాట్లాడలేదండి. కానీ అపవాది ఊరుకుంటాడా? ఒకదాని తర్వాత ఒకటి తీరిపోతుందిలే పర్వాలేదులే అనుకున్న సందర్భంలో మరొక శ్రమ అలా మన ముందుకి తీసుకొచ్చి పెట్టేస్తూ ఉన్నాడు. ఇప్పుడు తన శరీరాన్ని మొత్తేశాడు, దేవుడితోనే ఛాలెంజ్ చేస్తూ ఉన్నాడు. ఒక వ్యక్తి తన ప్రాణాన్ని కాపాడుకోవడానికి ఏదైనా ఇస్తాడు కదా. ఇప్పుడు నువ్వు అతని క్షేమంగానే ఉంచావు, పర్వాల మన తర్వాత సంపాదించుకుంటాడు. ఒక్కసారి నువ్వు అతని దేహాన్ని టచ్ చేసి చూడానంటే అప్పుడు దేవుడు ఈవెన్ అతని ప్రాణం మీద మాత్రం అతనికి అధికారం ఇవ్వలేదు, కానీ అతని శరీరం మీద అధికారం ఇస్తే టాప్ టు బాటమ్ అండి. అందుకని కొన్ని సందర్భాలలో మనకు అర్థం కావడం లేదు, ఎందుకని నేను ఇంత శారీరకమైన శ్రమను అనుభవించవలసి వస్తుంది, ఎందుకని ఇంత మానసికమైన ఒత్తిడి నా జీవితంలో మా కుటుంబంలో ఎదురవుతూ ఉంది అని అంటే, ఏమో దేవుడు ఒక ప్రత్యేకమైన ఉద్దేశం కొరకు మీ కుటుంబాన్ని ఏర్పాటు చేసుకున్నాడేమో. ఆలోచించండి. ఎందుకంటే దైవిక కోణములో నుండి మనం ఆలోచన చేస్తేనే దేవుడు జోక్యము కలుగ చేసుకుని మన జీవితాల్లో చేయని ఉద్దేశించిన కార్యముల గురించి మనం ఒక ఆలోచన కలిగి ఉంటాం. అందుకని ఇక్కడ యోబు అంటూ ఉన్నారు, కావున నేను ఉరి తీయబడవలనని కోరుచున్నాను. చూడండి, నేను వెళ్ళి ఉరి వేసుకుంటానంటల్లా, నేను వెళ్ళి స్లీపింగ్ పిల్స్ మింగేస్తానంటలా, పైనుంచి కిందకు దూకేస్తానంటలా. కానీ ఎవరైనా వచ్చి ఉరి తీస్తే మళ్ళీ నేరం వాళ్ళ మీదకి వెళ్తుంది కదా. అక్కడ ఉండి కూడానండి నీతియుతముగా పలికే మాటలు. అందుకనే దేవుడు యోబుని నీతిమంతుడు అన్నాడు. ఒక్కొక్కసారి మన కోపం వచ్చిందనుకోండి, ఒక్కొక్కసారి ఏం చేస్తామంటే ఇంట్లో మనకి చిన్నపిల్ల ఊరికి ఫ్రీగా కనపడతారు కదా, ఇక మన కోపాన్ని అంతటినీ కూడా వాళ్ళ మీద చూపిస్తాం. తగలరాని చోటు తగులుతుంది. అప్పుడు సడన్గా ఏమవుతుందండి, మన కోపం అంతా కూడా దిగిపోతుంది. ఒకసారి ఇలాగే ఒక యజమాని బాగా డ్రింక్ చేసి వచ్చాడు. పసిగుడ్డు బాగా ఏడుస్తూ ఉంది, ఆకలి వేసి తల్లి దగ్గర పాలు పట్టడానికి తల్లి ఎంతో ఇబ్బంది పడుతూ ఉంది. ఏంటి పిచ్చి గోల అని చెప్పి ఆ చిన్నారి కాళ్ళు 2 పట్టుకుని గోడకేసి కొట్టేశాడు. అంతే, అక్కడికక్కడ మనకు తెలిసిందే కదా, చిన్న వయసు. అంటే మనము మైకం కమ్మేసి ఈ లోకములో ఉన్న మత్తు పదార్థాలతో నింపబడి ఏమి చేస్తూ ఉన్నామో తెలియక అలా చేస్తూ ఉంటే చూసారా, దేవుని మనస్సు ఇంకెంత దుఃఖపడుతూ ఉంటుందో. అందుకని ఎటువంటి మత్తులో ఉన్నప్పటికీ కూడా వాటిలోంచి మనం బయటికి వద్దాం, దేవుని యొక్క చిత్తాన్ని తెలుసుకుందాం. ఈ లోకములో దుర్వ్యాపారముల నుంచి, దుర్వ్యసనాల నుంచి మన జీవితాలను బయటకు తీసుకుని వచ్చి దేవుని కొరకు మనం జీవించడానికి మనం ప్రయత్నం చేద్దాం. అందుకని అంటున్నారు కదా, నిత్యము బ్రతుకుడకు నాకు ఇష్టము లేదు, ఎందుకంటే నా దినములు ఊపిరి వలె ఉన్నవి, నా జోలికి మాత్రము నీవు రావద్దు, ఇక నా వల్ల కాదు, నేను తట్టుకోలేను అని చెప్పి తన వేదనంతా కూడా అక్కడ ఎక్స్ప్రెస్ చేస్తున్నాడు. యోబు ఎన్నడూ కూడానండి బలవన్ మరణము చేసుకుని తన జీవితాన్ని ముగించుకోవాలని అనుకోవాలా. అందుకనే దయచేసి ప్రియ క్రైస్తవులారా, బలవన్ మరణాలకి పాల్పడవద్దు. ఒక యవనస్తురాలు బైబిల్ కాలేజ్లోనే చక్కగా వేదాంత విద్యను అభ్యసించింది. మొన్న రీసెంట్గా ఒక తల్లిగారు వచ్చి మాట్లాడుతున్నారు, పలానా విద్యార్థులు నేనే ఇక్కడ తీసుకొచ్చానమ్మా అని చెప్పేసి గుర్తు చేస్తే చాలా బాధ కలుగుతూ వచ్చింది. ఎందుకంటే
క్రీస్తులో మనం ఎలా ఉండాలో తెలుసుకున్నాం. ఒక విశ్వాసిగా కాదు, దేవుడు ప్రత్యేకపరిచి ఒక సేవకుల స్థానంలోనికి తీసుకుని వెళ్ళినప్పుడు తన పట్ల ఒక సంకల్పము కలిగి ఉన్నదని దేవుడు చెప్పినప్పటికీ కూడా చుట్టూ ఉన్నవారు అనుమానించారని, అవమానించారని తెల్లవారేసరికల్లా ఉరి వేసుకుని చనిపోయింది ఆ యవనస్తురాలు. ఆలోచించండి, ఇది ఎక్కడ క్రైస్తవేతర లోకంలో నుంచి కాదండి. ఈవెన్ ఆ ఆలోచన వస్తేనే మనం పాపం చేసినట్లు. జాగ్రత్త. శ్రమను తట్టుకోలేకపోతే దేవుని స్తుతిద్దాం. శ్రమల్లో దాగి ఉన్న శక్తిని, స్తుతిలో దాగి ఉన్న శక్తిని మనం ఎప్పుడైతే అనుభవిస్తామో అందులో నుంచి మనము దేవుని యొక్క నామాన్ని ఎంతగానో మనం ప్రత్యక్షపరచగలుగుతాం. ఎందుకంటే అంతేగాని ఎన్నటికీ కూడా ఆలోచనలో కూడా మనం పాపం చేయడానికి వీల్లేదు. ప్రభు ఏమన్నారండి? మోహపు చూపు చూస్తేనే మీరు వ్యభిచారము చేసినట్లు, పాపము చేసినట్లు. సో దయతో ఎక్కడా కూడా అటువంటి పాపానికి మీరు ఎక్కడా కూడా పాల్పడవద్దు. అలాగే పాత నిబంధనలో ఉన్న యోబు అనేక సందర్భాలు అధ్యాయం అంతట్లో కూడానండి తను ఎంతగానో విలపిస్తూ ఉన్నాడు. బోన్స్ కనపడుతూ ఉన్నాయి. అంటే ఈ స్కిన్ అంతా ఊడిపోయింది, లోపల ఈ బోన్స్ని కవర్ చేసే ఫ్లెష్ అంతా కూడా ఊడిపోయింది. దుర్వాసన తనది తానే భరించలేని పరిస్థితిలో ఉన్నాడు. ఈ ఎముకలు కనపడుతూ ఉన్నాయి, మరణకరమైన వేదన. ఎన్నో పసరు మందులు భార్యామణి బహుశా ప్రయత్నం చేస్తూ ఉండవచ్చు. కానీ ఆ యొక్క శ్రమ ముందు ఒక్కొక్కసారి మనం కూడా అంతే కదా, మెడిసిన్ తీసుకుంటాం, తీసుకున్నంతసేపు కూడా మనకి స్వాంతన కలిగినట్లుగా ఉంటుంది. మీకు ఎప్పుడైనా తేలు కుట్టిందా అండి? ఎవరికైనా తేలు కుట్టిందా? ఆ తేలు కుడితే మరి 24 hours ఆ పెయిన్ అలాగే ఉంటుందట. మనం ఎంత ఇంజెక్షన్స్ తీసుకున్నప్పటికీ ఒక 1 hour 2 hours ఆ పెయిన్ తగ్గుతుంది, మరలా ఇట్ రిపీట్స్ అనమాట. ఇక 24 గంటల తరువాత మాత్రమే అది తగ్గుతూ వెళ్తుందట. అలాగే దేవుడే జోక్యము చేసుకుని మన జీవితాలలో ఇటువంటి శ్రమలు అనేవి అనుమతించినప్పుడు మనం ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ కూడానండి మన వల్ల కాదు. కానీ దేవుని మీద ఆధారపడినప్పుడు, దేవుని వైపు చూచినప్పుడు శ్రమయే కాకపోవును అని చెప్పి భక్తులు చెప్పినట్లుగా మన జీవితాల్లో శ్రమ కాకుండా ఉండాలి అనంటే ఆ శ్రమలో ఉన్న మనము దేవుని వైపు చూస్తేనే అది సాధ్యమవుతుంది. ఎందుకంటే యోబు యొక్క జన్మ విలాపము అనేది అతను ఆత్మహత్యను కోరుకోవడం లేదు, మర్సీ కిల్లింగ్ని కూడా కోరుకోవటం లేదు. తెలుసు కదా, అంటే మర్సీ కిల్లింగ్ని తెలుగులో ఏమంటారు, క్విక్గా రావటం లేదు. పుట్టిన వెంటనే పిల్లలకి కొంత వయసు వచ్చిన తర్వాత వారికి మెడిసిన్ ఉండదు వాళ్ళ అనారోగ్యానికి, అలాగే వాళ్ళు మరణించను లేరు, ఆ బాధను భరించలేని పరిస్థితిలో ఉంటారు. ఒకసారి ఇట్లాగే అంటే మేనరికం ద్వారా వివాహం అయ్యింది. వివాహం అయిన తర్వాత వాడికి ఒక పాప పుట్టింది. యవ్వన దశలోకి వచ్చిన తర్వాత ఆ స్త్రీ యొక్క జీవితం ఎలా అయిపోయింది అంటే ఈ బోన్స్ పట్టుకుంటే టకటక సౌండ్ వచ్చి ముక్కలైపోతూ ఉంటాయి. అందుకని హాస్పిటల్ తీసుకుని వెళ్ళడానికి తల్లిదండ్రులు ఇద్దరు ఈవెన్ పక్షవాతము కలిగిన వ్యక్తిని స్నేహితులందరూ ఎలా దుప్పట్లు తీసుకుని వెళ్ళారో అలాగే ఈ వ్యక్తిని కూడానండి, తన కుమార్తెను కూడా ఈ తల్లి తండ్రి అలా దుప్పట్లు పట్టుకొని తీసుకుని వెళ్ళేవారు. కనీసం టచ్ చేయటానికి కూడా లేదండి. ఎంతో వేదనకరమైన పరిస్థితి, ఎంతో బాధాకరమైన పరిస్థితి. అందుకని తను ఇంటింటా తిరుగుతూ ఎక్కడైతే వీలుందో, ఎక్కడైతే మేనరికపు వివాహాలు జరుగుతూ ఉన్నాయో అక్కడికి వెళ్ళి వాటిని ఆపేసే ప్రయత్నం చేస్తూ వచ్చిందట. ఎందుకంటే నేను నా జీవితంలో చేసిన పొరపాటు అనేది ఇలా జరగడానికి వీల్లేదు. అలా అని ఎన్నో మేనరిక వివాహాలు జరిగాయి, ఎంతో చక్కటి బిడ్డలు పుట్టారు. కానీ కొన్ని చోట్ల మాత్రం ఇట్లా హ్యాండిక్యాప్డ్ చిల్డ్రన్ పుడుతూ వచ్చారు. సో ఇక వాళ్ళకి ఏంటంటే ఇక బల్వన్ మరణముగా వెంటనే ఏదో ఒకటి ఇచ్చి చంపేసేయాలి అని గవర్నమెంట్ దగ్గర నుంచి వారు ఒక లెటర్ కూడా తెచ్చుకుంటారు. అట్లా ఎన్నో మనం చూస్తూ ఉన్నాము. కానీ యోబు మాత్రమండి ఇంత బోన్స్ కనపడుతూ ఉన్నప్పటికీ తను ఆత్మహత్య చేసుకోవాలని కోరుకోవటం లేదు. కానీ ఎవరైనా తను ఉరి తీస్తే బాగుండు అనుకుంటూ ఉన్నాడు. లేదా ఈవెన్ ఈ బోన్స్ అన్నిటినీ కూడా కనపడకుండా మరలా తన జీవితం ఆరోగ్యం బాగుంటే బాగుంటుందని అనుకుంటూ ఉన్నాడు. అంతేకాదండి, ఇక్కడ యోబండి 2 రాత్రులను శపిస్తూ ఉన్నాడు. చూద్దాం, అది మనం చూసినట్లయితే అంటే తాను జన్మించిన సమయాన్ని 3వ అధ్యాయంలో, నేను పుట్టిన దినము లేకపోవునుగాక, నా తల్లి గర్భద్వారములను మూయనందుకు అని చెప్పి తర్వాత మగపిల్ల పుట్టినని ఒకడు చెప్పిన రాత్రి. అంటే ఆ రాత్రి వేళ జరిగిన ఈ 2 కార్యాలు కూడా లేకుండా ఉంటే హీ వాజ్ కర్సింగ్ 2 nights ఇన్ హిజ్ లైఫ్ అనమాట. అంటే తన తల్లి గర్భము ధరించినప్పుడు, అలాగే గర్భద్వారంలోంచి తను బయటికి వచ్చిన ఆ దినము అనేది ఆ 2 రాత్రులు నా జీవితంలో లేకపోయి ఉంటే
ఇంకొక సందర్భంలో అంటారు కదా, అసలు నేను ఆ చీకట్లోనే నా తల్లి గర్భములోనే ఉంటే చాలా బాగుండేది అని చెప్పి. అంటే ఇదేం చూపిస్తుంది అని అంటే, దేవుడు మన జీవితాలలో అనుమతించిన వాటిని అంగీకరించని మనస్సు కనపడుతూ ఉంది. ఒకసారి దేవుడు మన జీవితాల్లో మనము అనుకొనని వాటిని అనుమతించినప్పుడు మనం ఏం చెప్తూ ఉన్నామంటే, వీ డోంట్ వాంట్, మాకు వద్దు అని అక్కడే పెట్టేస్తూ ఉన్నాం. కానీ గమనించండి, దేవుని చేతిలో గొప్ప సాధనాలుగా మనం వాడబడాలి అని అంటే, దేవుని కొరకు మనము జీవించాలి అని అంటే, తర్వాత తరములో వచ్చిన వారు ప్రభు కొరకు ఘనముగా జీవించాలి అని అంటే, ఇక్కడ మనందరము కూడా గుర్తు చేసుకోవాల్సింది ఏంటంటే, దేవుని సన్నిధిలో దేవుడు అనుమతించిన దానిని మనము స్వీకరించాలి. ఎందుకంటే యోబు ఇక్కడ మనం చూసినట్లయితే తర్వాత 4 నుంచి 7 వచనాల్లో కూడా అక్కడ ఆ దినము లేకపోవును గాక. ఎందుకంటే ఎవరైనా మనకి హర్ట్ చేస్తూ ఉన్నప్పుడు మనం వాళ్ళకి నో అని చెప్పవచ్చు, లేకపోతే చాలా సందర్భాలలో వారిని మనం కర్స్ చేస్తూ ఉంటాం, శపిస్తూ ఉంటాం. అలా కూడా మనము చేయడానికి వీలేదు అని చెప్పి ఇక్కడ 4 నుండి 7 వచనాల్లో తెలియచేస్తూ ఉన్నారు. ఇందాక మనం చదువుకుందాం 4వ వచనంలో, ఆ దినము అంధకారమగునుగాక, పైనుండి దేవుడు దానిని ఎంచకుండును గాక అని చెప్పి మాట్లాడుతూ ఇప్పుడు 7వ వచనంలో అంటూ ఉన్నారు కదా, ఆ రాత్రి ఎవడును జననము కాకపోవును కాక, దానిలో ఏ ఉత్సాహధ్వని పుట్టకుండును గాక అని చెప్పి అక్కడ తన యొక్క సఫరింగ్స్ అంతటినీ కూడా ఎంత ఎక్కువగా ఉన్నాయో అంత వేదనను బాధను అక్కడ ఎక్స్ప్రెస్ చేస్తూ ఉన్నాడు. అంతేకాదండి, ఇక్కడ యోబండి తాను ఎదుర్కొంటూ ఉన్న శ్రమలు అనుభవిస్తూ ఉన్నప్పుడు కొన్ని సంవత్సరాల పాటు ఎంతో ఆనందకరమైన జీవితాన్ని యోబు జీవించాడు. ఎన్నో సంవత్సరాలు చక్కగా వివాహం చేసుకున్నారు, బిడ్డలు పుట్టారు, బిడ్డలతో కలిసి ఆనందిస్తూ వచ్చారు. ఎన్ని సంవత్సరాలండి? సుమారు 50-60 సంవత్సరాల వరకు కూడా తను సంతోషిస్తే, ఈ శ్రమ అని తన మీదకి వచ్చినప్పుడు ఇప్పుడు ఒక్కరోజు శ్రమ 1000 రోజులుగా కనపడుతూ ఉంది యోబుకి. ఆ 60-70 సంవత్సరాల ఆనందము అనేది త్రుటిలో క్షణం మాత్రములో మాయమైపోయినట్లుగా కనపడుతుంది. అందుకని దేవునిని కలిగి ఉంటేనే ఇటువంటి శ్రమలు అనుభవించడం సాధ్యమవుతుంది. లేనట్లయితే మన జీవితాలు మనకే శాపగ్రస్తంగా మారిపోతూ ఉంటాయి. ఎందుకంటే ఎన్నో సంవత్సరాల దేవుని ఆశీర్వాదాలను మర్చిపోయేంతగా ఇక్కడ యోబు శ్రమను అనుభవిస్తూ ఉన్నాడు. గమనించండి, యోబు గనక జన్మించకుండా ఉంటే అసలు తూర్పు దేశములో పేరు ప్రఖ్యాతులు కలిగిన ఒక ధనవంతుడు లేకపోయి ఉండేవాడు కదా. ఆలోచించండి. ఆ తర్వాత కూడా 140 సంవత్సరాలు జీవించినప్పుడు చుట్టుప్రక్కల ప్రదేశంలో దేశాల్లో నివసిస్తున్న వారందరికీ కూడా ఏదైనా మాట్లాడితే, యోబు చూసావా అని చెప్పి మాట్లాడుకునే అవకాశమే లేకుండా ఉండేది కదా. బహుశా తన శ్రమలు 10 లేదా 15 సంవత్సరాల పాటు ఉండి ఉంటాయేమో. కానీ 10-15 సంవత్సరాల శ్రమ అతనికి 100-150 సంవత్సరాలుగా తాను అనుభవిస్తూ వచ్చారండి. ఎందుకంటే శ్రమ, కష్టం అది అందరిది ఒకటే. కానీ సంతోష సమయంలోనండి సంతోషించే వారి దగ్గరకు మనం వెళ్ళలేకపోయినా పర్వాలేదు. కానీ బాధలో, వేదనలో ఉన్న వారి దగ్గరకు వెళ్ళి మనం కొంత సమయం తీసుకుని స్పెండ్ చేస్తే, అది మన యొక్క స్పర్శ కావచ్చు, మన యొక్క ప్రెజెన్స్ కావచ్చు, మన ప్రార్థన కావచ్చు, లేదా ఆ కొద్ది సమయం వారి గృహములో మనం గడిపే ఆ సమయం ఉంటుంది చూసారా, ఆ కుటుంబానికి చాలా దీవెనను, ఆశీర్వాదాన్ని తీసుకొస్తుంది. అందుకని మన జీవితాల్లో నుండి కొన్ని సందర్భాలు ఈ ప్రస్తుత కాలంలో మనం ఎదుర్కొంటూ ఉన్న శ్రమ అనేది ఎంతగానో మనలో ఉన్న ఆ యొక్క సంతోషాన్ని హరించి వేస్తూ ఉంటుంది. అందుకని మనం చాలా జాగ్రత్తగా ఉండవలసి ఉన్నాం. 8 నుండి 10 వచనాలు చూసినట్లయితే అక్కడ మరలా తన జన్మించిన విధానాన్ని తాను శపించుకుంటూ వస్తూ ఉన్నారు. ఇక్కడ చదువుకుందాం 8 నుండి 10 వచనాలు. దినములు అశుభ దినములని చెప్పువారు దానిని శపించుదురుగాక, ఓకే, థ్యాంక్ యూ అండి. మన వాళ్ళు పెట్టేసరికి మన బైబిల్ రీడింగ్ కూడా అయిపోయింది. రైట్, ఇక్కడ అంటూ ఉన్నారు కదా, దినములు అశుభ దినములు, అలాగే భుజంగమును రేపుటకు. అక్కడ భుజంగము అనేదండి తూర్పు దేశాలలో ఉన్న వారు సేవించే దేవుళ్ళను చూపిస్తూ ఉంది, బలము కలిగిన వారిని చూపిస్తుంది. అంటే ఇప్పుడు శ్రమ ఎవరైతే తీసుకొస్తారో వారి గురించి మాట్లాడుతూ వస్తూ ఉన్నారు. అటువంటి వారు లేకపోవును గాక అని చెప్పి మాట్లాడుతూ వస్తూ ఉన్నారు యోబు. నిజమే కదా. అందుకని యోబండి హీ వాంటెడ్ టు బీ ఇన్ డార్క్నెస్, తాను చీకటిలోనే ఉండాలని కోరుకుంటూ ఉన్నాడు. ఏ చీకటి?
తల్లి గర్భములోని. నిజమే కదా, ఆ బేబీకి తల్లి గర్భములో ఉన్నంత సేఫ్టీ మరెక్కడా ఉండదేమో. బయటికి వచ్చిన దగ్గర నుంచి వాళ్ళ తిప్పలు చూడాలి. అసలు భూమి మీద తీసుకొచ్చి ఇలా పెట్టడం మనసు, 2 చేతులు నోట్లో పెట్టుకుని వారు చప్పరించే విధానము, ఆకలిని ఎక్స్ప్రెస్ చేసే విధానం, ఏదైనా కాస్తంత వాళ్ళకి డైపర్ వెట్ అయితే అది మార్చిందాక మన దుంప తెంపుతారు. ఎక్కడ చీమ కుట్టిందో, చీమలు కుడితే పరిస్థితికి చెప్పనే, డైపర్ చూస్తాం, అది చూస్తాం, చీమలు మాత్రం మనం పట్టించుకోం. సో అందుకని మన పిల్లల విషయంలో మనం ఎంత కేర్గా ఉంటామో. అందుకని యోబండి ఐ వాంటెడ్ టు బీ ఎన్ ఇన్ఫాంట్. ఎందుకంటే అంత పసిగుడ్డుగా ఉంటే దేవుడు నా జీవితంలో ఇన్ని శ్రమలు అనుమతించేవాడు కాదు కదా అని చెప్పి అక్కడ బహుశా యోబు అంధకారములోనే ఉండాలని కోరుకుంటూ ఉన్నాడు. అంతేకాదు ఇంకొక మాట ఎక్స్ప్రెస్ చేస్తూ ఉన్నారు. ఏమనంటే వాస్తవానికి జన్మించినప్పుడే అసలు చనిపోయి ఉంటే ఇంకా చాలా బాగుండేది కదా, అసలు ఇంక ఏం ఉండేది కాదు కదా. పుట్టుకతోనే అసలు ఇంకా నీకు మగపిల్లవాడు పుట్టిన దినము లేకపోతే అంటే అసలు ఇంకా నీ బిడ్డ పాపం పుట్టిన వెంటనే చనిపోయాడండి అంటే అబ్బాయి ఎంత బాగుండేది. అంటే చాలాసార్లు మనం ఏం చేస్తున్నామంటే ఈ శ్రమలు చూసి మనము మరణం దగ్గరికి వెళ్ళిపోవాలనుకుంటూ ఉన్నాం. అదే ప్రజెంట్ జరుగుతూ ఉంది. దేవుని వాక్యాన్ని ఎరిగిన వారు సైతము కూడా శ్రమలను తట్టుకోలేక ఒక్కొక్కసారి మనకి క్యాన్సర్ అనే అనారోగ్యం వచ్చినప్పుడు ఆ అనారోగ్యంతోనండి మనం చాలా బాధపడుతూ ఉంటాం, బాధను అనుభవిస్తూ ఉంటాం. మా బాధ తీర్చలేరు ఎవరు, ఎంత మెడిసిన్ వాడినా బాధ పడవలసిందే. అటువంటి సందర్భాల్లో బల్వన్ మరణం పాలైన వారు కొంతమంది గుర్తొస్తూ ఉన్నారు. ఒకసారి ఇట్లాగే ఒక సహోదరి ఎవరో డాక్టర్స్ దగ్గర టెస్ట్లకు వెళ్తే హెచ్ఐవి అని చెప్పారు. అది తట్టుకోలేక ఆ సహోదరి చనిపోదామని చెప్పేసి సముద్రం దాకా వెళ్ళింది. లోపలికి వెళ్తుంది, అలలు వెనక్కి నెట్టేస్తున్నాయి, లోపలికి వెళ్తుంది, అలలు వెనక్కి నెట్టేస్తున్నాయి. ఇక లాభం లేదు, ఇక చావు కూడా నా దగ్గరికి వచ్చేయట్లేదు, ఇక నా జీవితం ఇంతేలే, శాపగ్రస్తమైంది అని చెప్పేసి ఎక్కడి నుంచి అయితే తన ప్రయాణాన్ని ప్రారంభించిందో మరలా అక్కడికే వచ్చి కూలబడిపోయింది. ఎందుకంటే షీ వాజ్ ఎ క్రిస్టియన్. తను ప్రభువుని నమ్ముకున్న వ్యక్తి, ఎంతో నమ్మకస్తురాలు, సంఘములో కానీ తన బాధ్యతలో కానీ కాలగమని షార్ట్ టైంలోనే అదే అనారోగ్యముతో వేదనతో ఈ లోకయాత్ర ముగించింది. అంటే సహజ మరణం పొందుకుని ప్రభు దగ్గరకు చేరుకుంది. చూసారు, గాడ్ డిడ్ నాట్ అలౌ డెత్ బై ఫోర్స్ఫుల్ డెత్. ఎందుకంటే ఎక్కడ కూడానండి, దయచేసి గమనించండి, మన శరీరాన్ని మనంతటా మనం హింసించుకునే అధికారం లేదు. ఒక్కొక్కసారి ఇతరుల మీద కోపం వస్తే మనం హింసించుకుంటాం. ఏం చేస్తామంటే తల గోడకేసన్నా కొట్టుకుంటారు, లేకపోతే ఒక బెల్ట్ తీసి వాళ్ళని కొడతానికని ఎత్తి మళ్ళీ అది మనకు కొట్టుకుంటాం. ఏమండి, కొద్దిసేపు ఆ కోపాన్ని కంట్రోల్ చేసుకుంటే ఇవన్నీ తప్పిపోతాయి కదా. ఇదంతా ఎవరి పనండి? ఆ భుజంగం పని. ఆ భుజంగం ఎవరు? అపవాది వివిధ రకాలైన రూపాలతో మన ఇంట్లోకి ప్రవేశించి క్రీస్తుకి దూరంగా తీసుకుని వెళ్ళిపోతూ ఉన్నారు. శ్రమను అనుభవించకుండా ఆ చీకటిలోనే ఉంటే చాలా బాగుండేది. ఈవెన్ మరణించిన మృతులందరూ కూడా పాత నిబంధనలో ఎక్కడికైతే వెళ్ళిపోతూ ఉన్నారో నేను కూడా అక్కడికే వెళ్ళాలి, షియోల్ అని చెప్తూ ఉన్నారు. ఎందుకంటే పాత నిబంధనలో చనిపోయిన ప్రభువును, లేకపోతే దేవునియందు భయభక్తులు కలిగిన వారు లేనివారు అందరూ కూడా ఒక స్థలంలోనికి ఎలా ఉంటారో అక్కడ ఒక నిరీక్షణతో కూడిన ఆ యొక్క ప్రదేశాన్ని గుర్తు చేసుకుంటూ నేను కూడా షియోల్కి వెళ్ళిపోయినా చాలా బాగుండేది కదా అని చెప్పేసి అక్కడ యోబు ఎంతగానో ఎక్స్ప్రెస్ చేస్తూ ఉన్నాడు, విలపిస్తూ ఉన్నాడు. తర్వాత మన 11 నుంచి 19 వచనాలు చూసినట్లయితే ఇక్కడ లాంగింగ్ ఫర్ డెత్, ఇక్కడ కొన్ని ప్రశ్నలు వేస్తూ ఉన్నారు యోబు. ఎందుకంటే మరణము కొరకు ఎదురు చూస్తూ వై డిడెంట్ ఐ డై అని చెప్పేసి ఇక్కడ ప్రశ్నిస్తూ ఉన్నారు. పుట్టుకలోనే నేనేలా చావకపోతిని, గర్భము నుండి బయలుదేరగానే నేనేలా ప్రాణము విడవకపోతిని, మోకాళ్ళ మీద నన్నేలా ఉంచుకొనిరి, నేనేలా స్తనములను కుడిచితిని, లేని ఎడల నేనిప్పుడు పండుకొని నిమ్మళించిందును, నేను నిద్రించిందును, నాకు విశ్రాంతి కలిగియుండును. ఒకప్పుడు నేను ధనవంతులందరూ కూడా ఎంత చక్కగా నెమ్మదితో కలిసి నిద్రించారో నేను అలా నిద్రించు వచ్చాను. కానీ నేడైతే నిద్ర నాకు కరువైపోయింది. అసలు నిద్ర అనేది రావడం లేదు. నిద్ర వస్తుంది, కళ్ళు భారంగా ఉన్నాయి, కానీ ఈ బాధ, ఈ భయంకరమైన బాధ నన్ను నిద్రపోనివ్వకుండా చేస్తూ ఉంది. నిండు మాసాలు నిండిన తర్వాత బిడ్డ బయటకు వచ్చే ముందు తల్లి ప్రసవేదన పడుతూ ఉంటుంది. ప్లీజ్ అమ్మ కొద్దిసేపు పడుకో, బిడ్డ అలాగే బయటకు వచ్చేస్తుంది అని మనం ఎంత చెప్పినా నిద్ర పడుతుందా అండి? అంటే ఆ పెయిన్లో నుంచి బేబీ బయటకు వచ్చేంత వరకు కూడానండి వీ డోంట్ గెట్ స్లీప్. మాకు కూడా సెకండ్ టైం మళ్ళా పాపే అని చెప్పారు. ఫస్ట్ బాబు అన్నారు, ముందు రోజు స్కాన్ చేస్తే కానీ తెల్లారేసరికి పాప పుట్టుకొచ్చింది. కానీ నేను ఒకే ఒక్కందు బాధపడ్డాను.
పాస్టర్ గారు అయితే బాధపడలేదు, కానీ ఒక అందుకు బాధపడ్డా. అయ్యో ప్రభా, మళ్ళీ ఆడపిల్ల పుట్టిందా, మళ్ళీ ఈ బాధలన్నీ పడాలి కదా ప్రభా అని ఆ విషయంలో మాత్రమే బాధపడ్డా. ఈవెన్ ఒకసారి ఆ చిన్న పాప కూడా డౌట్ వచ్చింది. అమ్మ, నేను అబ్బాయిగా పుడితే చాలా బాగుండేది కదమ్మా అంది. కానీ దేవుడు కోరుకోలేదమ్మా, నువ్వు అమ్మాయిగానే ఉండాలని దేవుడు కోరుకున్నాడమ్మా. వయసు వచ్చిన తర్వాత అడిగిన ప్రశ్న కాదు, ఈవెన్ చాలా చిన్న వయసులోనే వాళ్ళ నాన్నగారు దేవుని దగ్గరికి వెళ్ళిపోయిన తర్వాత అడిగిన ప్రశ్న. ఎందుకంటే అప్పుడు నేను మగపిల్లవాడిని పుడితే నాన్నగారి స్థానంలో నేనుండి ఈ సంఘాన్ని ముందుకు తీసుకుని వెళతాను కదా అనేది ఆలోచన. నేను అన్న, అమ్మ, అబ్బాయి వైపు పుడితే నువ్వు ఇంట్లో కుదురుగా ఉండేదానివి కాదేమో, మా చేతులు దాటి నువ్వు బయట విహారయాత్రకు వెళ్ళిపోయి ఉండేదానివేమో, అందుకని నిన్ను ఆడపిల్లగానే పుట్టించి మగపిల్లల కంటే కూడా అధికముగా దేవుడు నిన్ను వాడుకుంటాడమ్మా అని చెప్పడం జరిగింది. మనం అనుకుంటాం ఇలా అయితే బాగుంటుంది, అలా అయితే బాగుంటుంది. యోబు కూడానండి అలాగే అనుకున్నాడు, కానీ అవ్వలేదు. ఎందుకంటే దట్ ఈజ్ నాట్ ద విల్ ఆఫ్ గాడ్. దేవుడు ఏ శ్రమ అయితే మనకిచ్చాడో దాన్ని మనము అనుభవించవలసిందే. ప్రభువైన యేసుక్రీస్తు కూడానండి తన జీవితంలో ఆయన మరణ వేదన అనుభవించవలసి వచ్చినప్పుడు తండ్రితో మాట్లాడతారు. తండ్రి, నీ చిత్తమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించు, ఆయనను నా చిత్తము కాదు నీ చిత్తమే సిద్ధించునుగాక అని చెప్పి తండ్రి తనకిచ్చిన కప్ని స్వీకరించడానికి ప్రభు ఎంతగానో ఇష్టతతో ముందుకు వెళ్ళారు. ఆనాడు యోబు అన్ని ప్రశ్నలు వేసినప్పటికీ ఆ వేదన అనుభవిస్తూనే వచ్చారు, కానీ ఎక్కడ కూడా ఒక్కసారి కూడా ఆత్మహత్య ప్రయత్నము చేసినట్లుగా లేఖనాల్లో చెప్పలేదు. అతని ఆలోచనల్లో కూడా ఆ ఆలోచన రాలేదండి. గమనించండి, తన యథార్థతను నిరూపించుకుంటూ తన సూటిపోటి మాటలు మాట్లాడుతున్న స్నేహితులందరి ఎదుట తనను తాను ప్రూవ్ చేసుకుంటూ వచ్చాడు, తనను తాను గురించి చెప్పుకుంటూ వచ్చాడు. అది యోబు యొక్క జీవితంలో మనం చూసినట్లయితే. అందుకనే ఈ ప్రశ్నలన్నిటికీ కూడానండి అక్కడ మరణము అనేది చాలామంది బాధల నుండి విడుదల అని అనుకుంటూ ఉన్నారు, కానీ అది బాధల నుండి విడుదల కాదని మన నిత్య నరకాగ్ని గుండములోనికి నడిపిస్తూ ఉందనే సంగతి క్రైస్తవులైన ప్రతి ఒక్కరూ తెలుసుకొని క్రైస్తవేతరుల దగ్గరకు వెళ్ళి ఈ మాటలు మనం ప్రకటన చేయాలండి. ఎందుకంటే ఆత్మహత్య చేసుకునేవారు పిరికివారు దేవుని రాజ్యానికి స్వతంత్రులు కారు. ఎంత కష్టమైనా నష్టమైన ఆ బాధను అనుభవిస్తూనే మనం బ్రతుకుదామండి. కానీ ప్రభువుని ఎరిగిన ఒక సహోదరి మాత్రము క్యాన్సర్ అనే అనారోగ్యముతో ఆ బాధని తట్టుకోలేక సూసైడ్ చేసుకున్న సంఘటనలు వింటూ ఉంటే చాలా బాధ కలుగుతూ వచ్చింది. దేవుడు ఎందుకు అనుమతించాడు? దేవుడు ఎందుకు తీయలేదు? ఎంతోమంది వెళ్ళి ప్రార్థన చేశారు కదా, తగ్గినట్టే తగ్గి మరలా పుండు మళ్ళా రైజ్ అయింది కదా. ఏంటి ప్రభా అంటే, నన్ను నువ్వు జ్ఞాపకం చేసుకోలా, నా జీవితం ఇందుకేనా నువ్వు అనుమతించింది, ఇందుకేనానంటే ఎస్, దేవుడు అనుమతించాడు. లెట్స్ డ్రింక్ దట్ కప్ యాజ్ ఇట్ ఈస్. దాన్ని ఉన్నది ఉన్నట్లుగా మనము తీసుకుందామండి. ఎక్కడక్కడ మన జీవితాన్ని శపించుకునే అధికారం మనకు లేదు. అసలు మనం ఆలోచన ఇక చనిపోతే బాగుంటుంది అని ఒకసారి ఇట్లాగే ఒక కుటుంబం అండి, దట్ ఈస్ ద లాస్ట్ డే వాళ్ళ ఆలోచనలో అనుకున్నది ఈ రాత్రి వేళ చనిపోదాం అని తీర్మానం చేసుకుని వారందరూ కూడా పాయిజన్ బాటిల్ పెట్టుకుంటే ఆ రాత్రి వేళండి తెల్లవారుజామున వారి గృహానికి సువార్త ప్రకటన చేయడానికి కొంతమంది వెళ్ళగా తర్వాత సువార్తను అంగీకరించి కుటుంబం అంతా కూడా ప్రభువులో నిలబడ్డారండి. హల్లెలూయా. అందుకని మన జీవితాలను దేవుడు ఏ కుటుంబాల పట్లయితే మనకు భారం పెడుతూ ఉన్నారు, ఇటువంటి శ్రమలు శోధనలు అనారోగ్యాలతో ప్రయాణం చేస్తున్నారు, కుటుంబాలు అసమాధానము రాజ్యం వెళుతూ నిత్యము కూడా కుటుంబంలో నుంచి కేకలే వినపడుతూ ఉంటాయి, గొడవలే వినపడుతూ ఉంటాయి. కారణం ఆలోచించండి. ఎందుకంటే అక్కడ ప్రభు నమ్ముకున్న వారు అందరూ కూడా లేరు. ఉన్న ఒక్క వ్యక్తి పోరాటాన్ని జరిగిస్తూ ఉన్నారు. మరి వారికి తోడుగా మనం వెళ్ళి అక్కడ ఉండి నిలబడి మనం ప్రార్థన చేస్తే ఆలోచించండి. అందుకని ఇక్కడ ఈవెన్ ఇర్మియా 2వ అధ్యాయము 6వ వచనంలో అంటూ ఉన్నారు కదా, ఐగుప్తు దేశములో నుండి మమ్మను రప్పించిన యెహోవా ఎక్కడనున్నాడని అరణ్యములో అనగా. ఏమంటూ ఉన్నారండి ఇక్కడ? అంతేకాదు, ఇక ఈ జనాన్ని నాశనం చేసేస్తాను అని చెప్పి అన్నప్పుడు కూడా ప్రభా ప్లీజ్ నువ్వు మాత్రం ఆ పని చేయొద్దు, ఈవేళ దేవుడు ఇక్కడికి తీసుకుని వచ్చి వీళ్ళ మరణానికి అప్పగించాడా అని చెప్పి వాళ్ళు అనుకుంటారు ప్రభా అని చెప్పి అక్కడ మోషే అడ్డుపడిన విధానం కనపడుతూ ఉంటుంది. అట్లాగే ఇర్మియా 13:16 కూడా అంటారు కదా, ఆయన చీకటి కమ్మజేక మునిపే మీ కాళ్ళు చీకటి కొండలకు తగులక మునిపే వెలుగు కొరకు మీరు కనిపెట్టుచుండగా ఆయన దాని గాఢాంధకారముగా చేయక మునిపే మీ దేవుడైన యెహోవా మహిమ గలవాడని ఆయనను కొనియాడుడి. ఇక్కడ చూసారా, అంటే
మన జీవితాల్లో చీకటి గాఢాంధకారంగానే ఉంది, అదే మెరుగవల. కానీ అంటండి మన దేవుడు మహిమ కలిగిన వాడు అని చెప్పి మనము మన దేవునిని ఎంతగానో ప్రస్తుతి చేయవలసిన వారమై ఉన్నాం. అందుకనేనండి దేవునిలో ఉన్న సీక్రెట్స్ కనుక మనం తెలుసుకున్నట్లయితే శ్రమ వచ్చినప్పుడు శ్రమలలో సిరులు దాగి ఉన్నాయని మనం గుర్తు చేసుకోవాలి. ఇందాకే మనం పాడుకుంటూ వచ్చాం కదా, గొల్యాతు లేనిదే దావీదుకి విజయం ఎక్కడుంది ఆలోచించండి. అందుకని మనకు శ్రమ లేనిదే మన జీవితం అనేది గుర్తింపు లేదండి. మన జీవితానికి క్రైస్తవులు = శ్రమ. ఎక్కడ కూడా ప్రభు చెప్పలా మీరు నా దగ్గరికి వస్తే మీ శ్రమలు తీరిపోతాయని చెప్పలేదు. కానీ ప్రభు చెప్పిన మాట ఒకటే, ఎందుకంటే నేను సమాధానము కలగజేయవచ్చునని తలంచవద్దు, నేను మీకు విభేదములు కలగజేయడానికే వచ్చాను. సర్లేండి, ఈ మాటలు చెప్పిన తర్వాత ఒక్కళ్ళు కూడా మందిరంలోనికి రావడానికి ఇష్టపడరు. ఈ మాటలు ఎప్పుడు చెప్తామంటే కాస్త బలం పొందుకున్న తర్వాత అప్పుడు మనం మాట్లాడతాం. అమ్మ మీరు ప్రభు దగ్గరికి రండి, మీకు జ్వరం ఇట్టే తగ్గిపోతుంది. ఏం మళ్ళీ జ్వరం రాదా, అనారోగ్యాలు రావా? తగ్గిపోయిన తర్వాత మళ్ళీ అసలు కనపడరు. మళ్ళీ ఒక్కొక్కసారి కొంతకాలం వచ్చిన తర్వాత మళ్ళీ ఆ అనారోగ్యం వచ్చినప్పుడు మళ్ళీ వెళ్ళిపోతూ ఉంటారు. అటువంటి భక్తి జీవితం అవసరం లేదండి, వదిలిపెట్టి వెళ్ళిపోవచ్చు, లోకంలో కలిసిపోవచ్చు. ఎందుకంటే అటువంటి జీవితాలు మనకి. కానీ ఇక్కడ యోబండి చాలా ఎంతగానో 16 నుంచి 19 వచనాల్లో అక్కడ తన విలాపాన్ని కంటిన్యూ చేస్తూనే అక్కడ అంటున్న 13 నుంచి 15 వచనాలు చూసినట్లయితే మరణము అనేది నెమ్మదిని శాంతిని దయచేస్తుందా అని తెలియచేస్తూ 16 నుండి 19 వచనాలు అంటూ ఉన్నారు కదా. యోబు విలపిస్తూ మరణము తన ప్రస్తుత శ్రమ నుండి తలపిస్తుంది, తప్పించునని చెప్పేసి తాను అనుకుంటూ ఉన్నారు. కానీ గమనించండి, ఈ అంటే నేను మరణిస్తే లేకపోతే ఈ జీవితము లేకపోతే అని అనుకుంటూ ఉన్నారు. కానీ అది దేవుడే అనుమతించింది అనే సంగతి మనం తెలుసుకోవాలి. అంతేకాదు 3వ భాగంగా చూసినట్లయితే 20 నుండి 26 వచనాల్లో చూసినట్లయితే ఇక్కడ అంటున్నారు కదా, ద బిట్టర్నెస్ ఆఫ్ లైఫ్, చేదైన అనుభవం గుండా తాను ప్రయాణం చేస్తూ ఉన్నారండి యోబు. చూద్దాం 20-21 వచనాలు చదువుకుందాం. దుర్దశలోనున్న వారికి వెలిగియబడుట ఎలా, దుఃఖాక్రాంతులైన వారికి జీవమియ్యబడుట ఎలా? వారు మరణమును అపేక్షింతురు, దాచబడిన ధనము కొరకైనట్లు దానిని కనుగొనుటకై వారు లోతుగా త్రవ్వుచున్నారు, గాని అది వారికి దొరకక ఉన్నది. సమాధికి చేరినప్పుడు వారు హర్షించి బహుగా సంతోషించెదరు. మరుగుపడిన మార్గము గల వానికి, దేవుడు చుట్టూ కంచివేసిన వానికి వెలుగు ఇయ్యబడనేలా? ఇక్కడ చూడండి, యోబు ప్రశ్నిస్తూ ఉన్నారు. 20 నుంచి 22 వచనాల్లో హీస్ క్వశ్చనింగ్ వై లైట్ ఈస్ గివెన్ టు దోస్ ఇన్ మిజరీ. కష్ట దశలో ఉన్న వారికి దేవుడు వెలుగును ఎందుకు ఇస్తూ ఉన్నాడు అంటే ఆయుష్ ఎందుకు పెంచుతూ ఉన్నాడు? అంతేకాదు లైఫ్ టు ద బిట్టర్ ఆఫ్ సోల్, అంటే ఆత్మలో ఎంతో చేదైన అనుభవం గుండా ఉన్న వారికి దేవుడు జీవితాన్ని ఎందుకు ఇస్తూ ఉన్నారు? హూ లాంగ్ ఫర్ డెత్, మరణము కొరకు ఎదురు చూస్తూ ఉన్న వారికి అసలు ఆ మరణం అనేది ఎందుకు రావడం లేదు? చూసారా, మనకు అట్లాగే ఉంటూ ఉన్నాయి కదా ఒక్కొక్కసారి మన పరిస్థితులు. ఈ విధమైన ప్రయాణము అనేది మనం చేస్తూ ఉన్నాం. అంటే యూ ఆర్ ద రియల్ క్రిస్టియన్, యూ ఆర్ ద చోజన్ బై గాడ్. మనము దేవుని చేత ప్రత్యేకింపబడిన వారం, దేవుని చేత ప్రత్యేకమైన పని కొరకు మనం ఎన్నుకున్నాము అనేది మనం తెలుసుకోవాలండి. ఇందులో ముగింపులో నేను మీకు తెలియచేసే కొన్ని సంగతులు ఉన్నాయి. ప్రొఫౌండ్ సఫరింగ్, మన జీవితాల్లోనండి శ్రమలలో ఉన్న లోతైన అనుభవం అనేది మనం పొందుకోవాలని దేవుడు ఎదురు చూస్తూ ఉన్నారు. శ్రమ లేకుండా మానవ జీవితానికి పరిపూర్ణత లేదు. అంతేకాదు క్వశ్చనింగ్ ఎగ్జిస్టెన్స్, అంటే మన ఉనికిని మనం ప్రశ్నించుకునే సమయాలు వస్తూ ఉంటాయి. కానీ ఉనికిని ప్రశ్నించుకునే వారముగా కాకుండా ఆ శ్రమ అనే ఉనికి అనేది మన జీవితాల్లోనికి వచ్చినప్పుడు దానిని బట్టి మనం ఆ శ్రమలో ఎలా ప్రభు కొరకు మనము నిలబడవలసి ఉన్నామో అనేది మనము తెలుసుకోవాలి. డిజైర్ ఫర్ డెత్, ఎందుకంటే మరణం కొరకు ఎంతో ఎంతో మనము ఆశపడుతూ ఉన్నాం. అలాగే యోబు కూడానండి, హీ వాజ్ లాంగింగ్ ఫర్ డెత్, మరణము కొరకు ఎంతో ఆశ. ఈరోజు వస్తుందా మరణం నా దగ్గరికి, ఈరోజు వస్తుందా ప్రభా, శ్రమ ఇచ్చావు కదా, నేను శ్రమను అనుభవించాను కదా, సో జస్ట్ కాల్ మీ, ఐ విల్ కమ్ టు యూ. మీరు కనుక నన్ను పిలిచినట్లయితే నేను మీ దగ్గరికి వచ్చేస్తాను అని చెప్పి ఆ రీతిగానండి యోబు ఎంతో ఆశతో ఫిజికల్ అండ్ ఇమోషనల్ యాగనీతో ఉన్నాడండి. అంటే భావోద్రేకమైన వేదన కనపరుస్తూ ఉన్నారు, శారీరకమైన శ్రమను తాను చూపిస్తూ దేవునితోనే మాట్లాడుతూ వస్తూ ఉన్నారు యోబు. అందుకని తర్వాత అంతేకాదు
కాంట్రాస్ట్ విత్ ప్రీవియస్ ఫెయిత్ కనపడుతూ ఉంది. తన ముందు ఉన్న విశ్వాసానికి విరుద్ధమైన జీవిత విధానము మనకి ఈ అధ్యాయాలలో యోబు జీవితంలో మనము చూడవచ్చండి. కంటిన్యూస్ స్ట్రగల్ ఎక్స్ప్రెషన్ ఈవెన్ ఇల్లస్ట్రేటింగ్ ద హ్యూమన్ స్ట్రగుల్ విత్ ఫెయిత్ ఇన్ ద ఫేస్ ఆఫ్ ఇంటెన్స్ సఫరింగ్. అంటే భయంకరమైన వేదనలో నుంచి యోబు తన వేదనను తెలియచేస్తూ తన ముందున్న విశ్వాసము ఏమైపోయిందో 1-2 అధ్యాయాలలో చూసినప్పుడు, తర్వాత చివరి అధ్యాయాలు చూసిన యోబుకి, ఈ మధ్యక అధ్యాయాల్లో చూసే యోబుకండి ఇదిగో ఇక్కడ 3వ అధ్యాయంలో ప్రారంభమైంది యోబు యొక్క క్వశ్చనింగ్ లైఫ్ అనేది. తన జీవితాన్ని తాను ప్రశ్నించుకుంటూ ఉన్నారు. ఇప్పుడు తనను తాను ప్రశ్నించుకుంటూ ఉన్నారు, తర్వాత ప్రశ్నించబడబోతూ ఉన్నాడు. కానీ తను అనుకున్నాడు కదా, నా స్నేహితులు నన్నుగా అర్థం చేసుకుంటారు. స్నేహితులు వచ్చారు, కూర్చున్నారు. దే కెప్ట్ సైలెంట్, నాట్ జస్ట్ 1 hour 1 day, 7 days and nights. అంటే నోటి మాట రాని మోగజీవులుగా వారు అయిపోయారు. అంటే దే వర్ కంపేరింగ్. ఇప్పుడు ఎలా యోబుని బయటకు తీసుకురావాలి, యోబుని శ్రమలోంచి ఎలా బయటకు తీసుకురావాలి అని చెప్పేసి వారి ప్రయత్నాలు వారు చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఇక్కడ మనకండి ద లిమిట్స్ ఆఫ్ హ్యూమన్ అండర్స్టాండింగ్ అనేది కనపడుతుంది. అంటే పరిమితమైన మానవ అవగాహన అనేది యోబు మాటల్లో కానివ్వండి, తర్వాత అధ్యాయంలో కానీ మనం చూస్తూ ఉంటాం. అందులో నుంచే అపరిమితమైన దేవుని యొక్క జ్ఞానాన్ని ఎప్పుడైతే మనం తెలుసుకుంటామో, యోబు వలె విలపించే సమయం అనేది వచ్చినప్పుడు విశ్వాసాన్ని మాత్రమే కనపరచాలి. ఎందుకంటే మనకి యోబు యొక్క జీవితము ఎందుకు చూపించబడుతూ వచ్చింది అని అంటే, క్రీస్తు వలె మనము జీవించాలి, క్రీస్తు వలె మన జీవితాలు ఈ లోకములో ఉండాలి అని చెప్పి ప్రతి ఒక్కరము కూడా మనము తెలుసుకోవాలి. నేను స్టడీ చేస్తూ వచ్చాను, ఇటువంటి జీవితాలు ఈవెన్ తర్వాత కాలంలో ఏమైనా ఉన్నాయా అని అంటే, మనకి 18వ శతాబ్దం 19వ శతాబ్దంలో నెల్సన్ మండేలా గారు సౌత్ ఆఫ్రికాకి అక్కడ ప్రెసిడెంట్గా చేసిన ఒక వ్యక్తిని నేను చదువుతూ వచ్చాను, ఆయన లైఫ్ హిస్టరీ గురించి. హీ వాజ్ ఎ క్రిస్టియన్. వర్ణ వివక్ష విధానానికి ఆయన వ్యతిరేకంగా నిలబడి గవర్నమెంట్కి వ్యతిరేకంగా పోరాడుతూ ఉంటే సౌత్ ఆఫ్రికాలో 26-27 సంవత్సరాల పాటు జైలు జీవితం అనుభవిస్తాడు. ఆ జైల్లో అనుభవించేటప్పుడు ఆ జైలు అధికారులండి చాలా క్రూరంగా అతను ట్రీట్ చేస్తారు, చాలా హీనంగా ట్రీట్ చేస్తారు. ఒక్కసారి మంచినీళ్ళు అడిగితే మూత్రం ఇస్తారండి, తను తినే ఆహారంలో అది పోస్తారు. అయినప్పటికీ కూడాను దాన్ని అలాగే పక్కన పెట్టేస్తారు. తర్వాత తను రిలీజ్ అవుతారు ఆఫ్టర్ 27 years. అతను ఈజ్ నాట్ ఎ సింపుల్ గాయ్ అండి. ఆయన చాలా గొప్పగా చాలా లా చదువుకున్నారు, పెద్ద యూనివర్సిటీలో ఆయన విద్యను అభ్యసించారు. ఆ యొక్క అంటే చట్ట సంబంధమైన ఆలోచన కలిగి ఉండటం వల్ల ఈ వర్ణ వివక్ష విధానం అనేది ఉండకూడదు, దానికి గుడ్ బై చెప్పాలని ఎంతగానో పోరాడిన వ్యక్తి. సో జైల్లో 27 సంవత్సరాలు మరగిన వ్యక్తి మరల దేశాన్ని పరిపాలించడం సరవుతుందా అండి? వర్ణ వివక్షకు వ్యతిరేకంగా నిలబడిన వ్యక్తి, ఎన్నో నేరాలు మొబ్బడిన వ్యక్తి దేశానికి అధినేతగా ఉంటారా? కానీ హీ బికేమ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ సౌత్ ఆఫ్రికా. ఆయన ఒకరోజు హోటల్కి వెళ్తారు. హోటల్కి వెళ్ళినప్పుడు వాళ్ళు భోజనం చేస్తూ ఉంటే ఆ ప్రక్కన అవతల టేబుల్ మీద ఎవరైతే తనను అవమానించారో, ఎవరైతే తనను ఎన్నో రీతులుగా హింసకి గురి చేశారో ఆ వ్యక్తిని చూసి రమ్మని పిలుస్తారు. ఆ వ్యక్తి ఎప్పుడైతే నెల్సన్ మండేలా గాను ఒక ప్రెసిడెంట్ హోదాలో చూస్తారు, గజగజా వణికిపోతూ ఉంటారు. వస్తారు, వచ్చిన తర్వాత మీరు ఏం తింటారు, మీకేం కావాలి అని ఎంతో ప్రేమపూర్వకంగా ఆయన పలకరించి అందరూ బాగున్నారా అని చెప్పేసి అడిగి తన ప్రక్కన కూర్చోబెట్టుకుని భోజనం పెడుతూ ఉంటేనండి, హీ వాజ్ అనేబుల్ టు ఈట్ ద ఫుడ్ దేర్. అక్కడ భోజనం చేయలేక అక్కడ నుంచి లేచి వెళ్ళిపోతారండి. ఎందుకంటే సిగ్గుతో అవమానముతో. ఒకప్పుడు ఆ వ్యక్తికి చేసిన అవమానాలని గుర్తొచ్చాయి, కానీ ఆ వ్యక్తి పగ తీర్చుకునే ప్లేస్లోకి వచ్చారు, అవమానించే స్థానంలోనికి వచ్చారు, ఒక ఉన్నతమైన స్థానంలోకి వచ్చారు. అయినప్పటికీ కూడా వాటిని బట్టి, తను కలిగి ఉన్న పరపతిని బట్టి, అధికారాన్ని బట్టి ఎక్కడ ఆ వ్యక్తిని అవమానానికి గురి చేయకుండా క్రీస్తు ప్రేమను చూపిస్తూ వచ్చిన వ్యక్తి నెల్సన్ మండేలా. అటువంటి వ్యక్తులండి నిజంగా మన క్రైస్తవ లోకములో ఉన్నారండి నేటికి కూడా. ఒకసారి యేసన్న గారి హిస్టరీ కూడా నేను చూస్తూ వచ్చాను. ఈవెన్ దైవదాసులు మోస్ చౌదరి గారు కూడా ఒకసారి ఒక గృహానికి వెళ్ళారండి. వెళితే ఎన్నో రీతులుగా ఇంటి ఇల్లాలు అవమానించారు. మీరు మా ఇంటికి ఎందుకు వస్తారు, మా ఇంటి గృహదర్శనాలకు ఎందుకు వస్తారు అని ఎన్నో రీతులుగా అవమానిస్తే
ఏమీ మాట్లాడకుండా తలదించుకుని వచ్చేశారు. ఆ కమింగ్ సండే ఆ తర్వాత ఆ సహోదరి కొన్ని నిజాలు తెలుసుకుని తను సిగ్గుపడుతూ మందిరానికి వచ్చింది. అల్లంత దూరాన్ని చూసి అప్పుడే స్కూటర్ స్టాండ్ వేసి మందిరం లోపలికి వెళ్తున్న పాస్టర్ గారు, అమ్మ వందనాలమ్మా, బాగున్నారా అందరూ అని దేవుని యొక్క కృపతో నింపబడి అభిషేకముతో నింపబడి ఆ పలకరించగానే సిగ్గుతో తలదించుకుని పోయారు ఆ సహోదరి. ఆలోచించండి. అలాగే యేసన్న గారు కూడా ఆయన భోజనం చేసేటప్పుడు ఆ ఇంటి ఆయన వస్తారు, తల్లి ఒక్కటే ప్రార్థన చేసుకుంటుంది. ఆ పరుషముగా ఎన్ని మాటలు మాట్లాడాలో ఆయన అన్ని మాటలు కూడా మాట్లాడతారు. ఆ అవమానాలన్నీ కూడా సహించుకుంటారు. నేను అనుకున్నాను కదా ఆ వీడియో చూసేటప్పుడు, అది బయోగ్రఫీగా తీశారు, ఒక చిన్న మూవీ లాగా, షార్ట్ ఫిల్మ్ లాగా. ఆయన అక్కడి నుంచి చేయి కడుక్కుని వెళ్ళిపోతారు అనుకున్నాను. కానీ చివరి మెతుకు వరకు కూడానండి ఆయన చక్కగా ఆహారం తీసుకుని చెయ్యి కడుక్కుని ఆ బిడ్డను దీవించి వస్తానమ్మా అని వెళ్ళిపోయారు. ఆ తల్లి అయితే ఎంతో వేదన పడుతుంది. అయ్యో ప్రభా, నా భర్తని క్షమించు, నీ దాసుని దూషించారు ప్రభా, మా ఇంటి మీదకి ఏ శాపాన్ని తీసుకురావద్దు. కానీ ఆ రోజు ఆ దాసులు దీవించి వెళ్ళిన ఆ దీవెన వచనము కాలగమనాన ఆ ఇంటి యజమాని ప్రభువులోనికి నడిపించింది. ప్రతి సంవత్సరం అక్కడ జరిగే మీటింగ్స్కి వారి ఎడ్ల బండి మీద మూటలు అంటే బియ్యం మూటలు తీసుకుని వెళ్ళి అక్కడ పరిచయలో ఒక సహకారిగా ఆ యజమానిని నిలబెట్టింది. శ్రమ అనేది వస్తుందండి. శ్రమ అనేది మనకి రాక మరెవరికి వస్తుంది చెప్పండి? యోబు లాంటి శ్రమలు అప్పుడు యోబుకి ఒక రకంగా అనుమతించబడితే మనకు మరొక రకంగా నేటి దినాల్లో మనకు అనుమతించబడుతూ ఉన్నాయి. కానీ శ్రమ అనేది శ్రమేనండి, కష్టం అనేది కష్టమే. సుఖాలు అందరివి ఒకటి కాకపోవచ్చు, కానీ కష్టము, శ్రమ, వేదన, నష్టము అనేది ఒకటిగాని మనం పరిగణించుకున్నట్లయితే అక్కడ మన ప్రభువుని పెట్టినట్లయితే అక్కడ మన దేవుని యొక్క ఆశీర్వాదాన్ని మనం చూడగలుగుతాం. అంతేకాదండి, శ్రమలో నుంచి మనకేం పుట్టుకు రావాలో తెలుసా? వై గాడ్ ఎలోస్ అంటే ఆథెంటిక్ ఫెయిత్ టు బ్రింగ్ అవుట్. మన జీవితంలో ఉన్న అధికారయుతమైన విశ్వాసం అండి. శ్రమల్లో గుండా ప్రయాణం చేసిన వారు మాత్రమే ప్రభు పక్షముగా నిలబడగలుగుతారు. శ్రమలో గుండా ప్రయాణం చేసిన వారు మాత్రమే ప్రభు గురించి ప్రకటన చేస్తారు. కళ్ళు మూసుకుని మర్నాథ టెంపుల్, పాతూర్ రోడ్, నియర్ డి మార్ట్, రామ్స్ అండ్ స్నేహ అవెన్యూ అపార్ట్మెంట్స్, అపార్ట్మెంట్ నంబర్ 513, కుంచన్పల్లి, గుంటూరు. మా ఫోన్ నంబర్స్ 9441308156 మరియు 6300502898.